Hello all, so welcome to my YouTube channel. So అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సైక్ సిద్ధార్థ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. సో నేను ఇందాక ఈ సినిమాని దేవి థియేటర్ ఆర్టీసీ క్లాస్లోని దేవి థియేటర్లో చూసి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. లవ్లో ఫెయిల్ అయిన ఒక హీరో అనమాట. లవ్లో ఫెయిల్ అయిన ఒక మన హీరో. సో తను ఒక ప్రాజెక్ట్లో తన లవర్తో కలిసి ఒక 3 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు గతంలో. సో అందులో ఒక మన్సూర్ అనే ఒక క్యారెక్టర్ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అది కొంచెం వాళ్ళు చేసే మోసం వల్ల తను లవ్లో కూడా ఫెయిల్ అవుతాడు, లైఫ్లో కూడా ఫెయిల్ అవుతాడు. సో తనకున్న డిగ్నిటీ, ఐడెంటిటీ అన్నీ లూజ్ అవుతాడు. సో తినడానికి తిండి ఉండదు. సో జస్ట్ ఒక చిన్న రూమ్లో ఉంటూ బతుకుతూ ఉంటాడు తన ఫ్రెండ్ డబ్బులతోటి. సో ఇలాంటి పర్సన్ సో తన లైఫ్లో తను అనుకున్న లైఫ్ని ఎలా లీడ్ చేశాడు. సో తను మరి లవ్ ఏంటి, మళ్ళీ తన లైఫ్లోకి వచ్చిన శ్రావ్య అనే అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం సినిమాని అయితే చూడాలి. సో ఇది మనకు స్టోరీ, సింపుల్ స్టోరీ అంతే. లవ్లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి తన లైఫ్లో మళ్ళీ ఎట్లా సక్సెస్ అయ్యాడు, మళ్ళీ ఎట్లా అచీవ్ అయ్యాడు అండ్ మళ్ళీ ఎట్లా బూస్ట్ అయ్యాడు అనేది మనకి స్టోరీ అనమాట. సో ఇంకా మనం ఇక్కడ డీటెయిలింగ్ రివ్యూలోకి వెళ్తే ఏంటంటే ఈ సినిమాలో మనకు సిద్ధార్థ్ క్యారెక్టర్ ప్లేడ్ బై యాక్టర్ శ్రీనంద్. సో త్రూ అవుట్ సినిమా సో ఒకటే టెంపోలో ఉంటుంది ఈ క్యారెక్టర్. మనకు బిఫోర్ ఇంటర్వెల్, ఆఫ్టర్ ఇంటర్వెల్ అంటే ఏముండదు అనమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాడు తన క్యారెక్టర్ తోటి. ఒక మాటలో చెప్పాలి అంటే శ్రీనంద్ గారే ఈ సినిమాని మొత్తం తన భుజస్కంధాల మీద మోసాడు. సో ఆ లెవెల్లో ఉంటుంది మనోడి పర్ఫార్మెన్స్. సో మనకు ఒక మూవీ చిక్ చాట్ ప్రమోషన్లో, ఈ మూవీ చిక్ చాట్ ప్రమోషన్లో చెప్పినట్టుగానే సో మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక వీడియో గేమ్ చూసినట్టు, సెకండ్ హాఫ్ మొత్తం మనకు ముద్దపప్పు ఆవకాయ కలిపి తిన్నట్టు ఉంటుంది అని చెప్పారు కదా, సేమ్ అదే ఫీలింగే ఉంటుంది. సో జెన్జీని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమా అయితే మనకు మాక్సిమం యూత్నే కనెక్ట్ అయ్యేటట్లు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో మనకు అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లమ్గా ఫీల్ అవుతాం. కాకపోతే అవేం అంత పెద్దగా ఏమి ఉండవు. కొంచెం సౌండ్స్ అది కొంచెం మనకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీతో వెళ్తే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టదు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు సినిమా మొత్తం మనల్ని ఒక హైప్లోకి తీసుకెళ్తుంది. కామెడీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. ఆ డైలాగ్స్ అంటే మనకు హీరోయిన్స్, ఇప్పుడు 2 హీరోయిన్లు ఉంటారు ఈ సినిమాలో. ఒకటి త్రిషా క్యారెక్టర్ ప్లేడ్ బై ప్రియాంక రెబెక్క. ఈమె డైలాగ్స్ అన్ని మనకు పాష్గా ఉంటాయి, కొంచెం ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని పాష్గా ఉంటాయి. అండ్ ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ ప్లేడ్ బై మనకు ఎవరంటే ఇక్కడ మనకు యామిని భాస్కర్. దట్ క్యారెక్టర్ నేమ్ ఈ శ్రావ్య. సో ఈమె ఏంటంటే ప్యూర్, ఈమెకు ఆల్రెడీ పెళ్ళయి ఒక పిల్లగాడు ఉంటాడు, ఒక 5-6 years బాబు ఉంటాడు, రిషి అనే క్యారెక్టర్. సో ఈమెకు పెళ్ళయి ఒక పర్సన్ తోటి కొంచెం డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఈమె లైఫ్లోకి మన హీరో ఎట్లా ఎంట్రీ ఇచ్చాడు, సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో ఎలా చేంజ్ అయ్యాడు, సో ఈమె మరి వీళ్ళిద్దరు మరి కలిసారా లేదా అనేది మనకు స్టోరీ అనమాట. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. సో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. అంటే కాకపోతే మనకు కొంచెం డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. సో ఫస్ట్ ఒక 1/2 hour మనకు సినిమా ఈ సినిమా యొక్క ఎడిటింగ్ ప్యాటర్న్ వల్ల మనం కొంచెం కనెక్ట్ కాం సినిమాకి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సీన్ అవుతుంటే ఆ సీన్ ఎండింగ్ అయ్యేలోపు ఇంకొక సీన్ మనకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట, ఇంటర్ఫీర్ అవుతుంది. దానివల్ల మనం కొంచెం ఎడిటింగ్కి కనెక్ట్ కాం స్టార్టింగ్లో. అదే మనం స్టోరీ మూవ్ అయ్యే కొద్దిగా మనకి ఇంటర్వెల్ తర్వాత అటు కూడా మనం ఆటోమేటిక్గా ఆ సినిమాతోటి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఎడిటింగ్. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఎడిటింగ్ని. సో కొంచెం మనకు ఇంటర్ కట్స్ ఎక్కువ పడతాయి. ఒక సీన్ కంప్లీట్ అవ్వకముందే ఇంకా మధ్య వచ్చి పడుతూ ఉంటాయి. గతంలో కూడా చూసాం, కానీ ఈ సినిమాలో బాగా వాడారు వీళ్ళు. అండ్ మనకు మీమ్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ సినిమాలో. బేసిక్గా మనం సినిమాలో మీమ్స్ చూడం, సినిమా మీద మీమ్స్ చూస్తాం, కానీ సినిమాలో అయితే మీమ్స్ చూడం. ఈ సినిమాలో మీమ్స్ కూడా చూస్తాం అనమాట. సో అవి కొంచెం లో క్వాలిటీలో ఉంటాయి. మనకు ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఒక ఫీల్ అయితే వస్తుంది అవి వచ్చినప్పుడు అనమాట. అండ్ డైలాగ్స్ కూడా మనకు చాలా లెంత్గా ఏమి ఉండవు, కట్టే కొట్టే తెచ్చే ఇట్లనే ఉంటాయి షార్ప్గా. ఎందుకంటే డైరెక్టర్ ఏం పెద్ద సీనియర్ కాదు, మనలాంటి ఒక జెన్జీనే, ఒక యంగ్ డైరెక్టర్ అనమాట. సో వరుణ్ రెడ్డి చాలా క్యాచీ వర్డ్స్నే డైలాగ్స్గా పెట్టుకున్నారు. కొంచెం అగ్రెసివ్ ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, అండ్ ఆ త్రిషా అనే క్యారెక్టరైజేషన్ కావచ్చు. వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగానే వాళ్ళ డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు మెయిన్గా ఫన్ జనరేట్ అయింది, కామెడీ జనరేట్ అయిందంటే ఈ సినిమాలో రేవంత్ అనే క్యారెక్టర్, మన హీరో సిద్ధార్థ్ వాళ్ళ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు రేవంత్. మనోడు హీరోకి పాపం డబ్బులు ఇచ్చి సో ప్రతిసారి మోసపోతుంటాడు అనమాట. సో ఆ డబ్బుల్ని రికవర్ చేసుకోవడం కోసం కష్టపడతా ఉంటాడు. ఈ సినిమాలో మనకు మన్సూర్ క్యారెక్టర్ అండ్ సిద్ధార్థ్ క్యారెక్టర్, త్రిషా క్యారెక్టర్, శ్రావ్య క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్సే చుట్టూ ఈ సినిమా దొరుకుతూ ఉంటుంది. ఈ మన్సూర్కి సిద్ధార్థ్కి మధ్యలో రేవంత్ ఉంటాడు, త్రిష ఉంటుంది. సో ఇదంతా మనకు సినిమా
మొత్తం డీటెయిలింగ్ రివ్యూ అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఇక్కడ మనకు సినిమాటోగ్రఫీ బై ప్రకాష్ రెడ్డి. చాలా యంగ్ సినిమాటోగ్రఫర్, చాలా మంచిగా ఉంది. మనకు లో బడ్జెట్ కెమెరా తోటి తీసినట్టున్నారు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది మనకు అవుట్పుట్ అయితే. ఇంకొకటి మ్యూజిక్ బై స్మరణ్ సాయి. ఇక్కడ మనకు 2 or 3 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా మనకు మేజర్గా. సో ఇక్కడ సపరేట్గా సాంగ్స్ అనేవి ఉండదు, స్టోరీలోనే మనకి ఇన్వాల్వ్ అయిపోతుంటాయి అనమాట. అవన్నీ మనం ఎక్కడ వాటిని ఇక్కడ సాంగ్ వచ్చింది కదా మనం వాటిని ఐడెంటిఫై చేయమన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు ఎడిటింగ్ బై ప్రతీక్ నోతి. ఫస్ట్ టైం అంటే ఇలాంటి ప్యాటర్న్ ఎడిటింగ్ చూస్తున్నా, ఇది కూడా మనకి ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ హీరో ఫ్రెండ్ చేసిన రేవంత్ అండ్ వాడికి ఒక ఫ్రెండ్ ఉంటారు, వీళ్ళ మధ్యలో వచ్చే కన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ వేలో సాగుతుంటుంది ఈ సినిమా, ఎక్కువ యూత్ కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ సినిమా ఫస్ట్ ఇనీషియల్ గా December 12 కి రిలీజ్ అనుకున్నారు, అఖండ మళ్ళీ రిలీజ్ అవ్వడం వల్ల అఖండ పోస్ట్ పోన్ అయ్యి December 12 కి రిలీజ్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా పోస్ట్ పోన్ చేశారు. నాకు తెలిసి January 1, 2026 కరెక్ట్ డేట్ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలు ఏం లేవు థియేటర్లో, ఇంకా మనకు సంక్రాంతి బజ్ కూడా ఉంది కాబట్టి, ఇంకా మరి మనకు ఈ ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు సినిమా కొంచెం హిట్ టాక్ వస్తే బాగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఈ రోజు రిలీజ్ అవ్వడమే కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అండ్ మెయిన్ థింగ్ పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం అనమాట. ఇనీషియల్ గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి శ్రీనంద్ అండ్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. సో తర్వాత వీళ్ళని ఈ సినిమా యొక్క కంటెంట్ నచ్చి సో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మన తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారనమాట. సో ఈ సినిమాకి ఇప్పుడు మనకు వాళ్ళ ప్రొడక్షన్ లోనే మనం ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. సో ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి సపోర్ట్ వస్తే ఏ లెవెల్ ఉంటుందో మనం చూస్తాం అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా మనకు ఒక పెద్ద హిట్ అవుతుంది. మంచి మరీ అంత పెద్ద స్టోరీ ఏం కాదు, రెగ్యులర్ జరిగే స్టోరీయే, కాకపోతే టేకింగ్ బాగుంది. ఈ సినిమాలో ట్రైలర్ చూసినప్పుడు మనం అనుకుంటాం అర్జున్ రెడ్డి లాంటి స్టోరీనే, కాకపోతే ఇంకొంచెం ఉందేమో అనుకుంటాము. కాకపోతే ఈ సినిమా మనకు కొంచెం అడల్ట్ మీదనే వచ్చినప్పటికీ సెకండ్ పార్ట్ లో మనకి ఇంటర్వెల్ తర్వాత మనకు శ్రావ్య అనే క్యారెక్టర్ కి సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ కి ఒక ఇంటిమసీ సీన్ వస్తుంది. అంటే మనం చూస్తాం అరే నిజంగా వీళ్ళు కలిస్తే బాగుంటది కదా అని అనుకుంటాం, అరే ఇంత మంచిగా వర్కౌట్ అయింది అని కూడా అనుకుంటాం అనమాట. సో దాన్ని డైరెక్టర్ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. సో అక్కడ పే ఆఫ్లు మనకు చాలా మంచిగా ఉంటాయి. సో ఇక్కడ పే ఆఫ్ అనేది చాలా బాగా చూపిస్తాడు ఈ సినిమాలో. సో మనము ప్రతిదానికి మనకు కొన్ని సీన్ల తర్వాత ఖచ్చితంగా పే ఆఫ్ చూపిస్తానే ఉంటాడు. సో ఇది మనకు ఈ సినిమా యొక్క రివ్యూ అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ న్యూ ఇయర్ ఫస్ట్ న్యూ ఇయర్కి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం మీరు ఓపిక పడితే సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా మొత్తం మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 20 minutes అయితే మొత్తం మనకు అరుపులే ఉంటాయి. సో లైఫ్లో ఎవరు శాశ్వతం కాదు. సో వస్తుంటారు పోతుంటారు, ఏది తీసుకోవాలి. అల్లరి చిల్లరగా ఉండి డబ్బు అని ఆలోచించే హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లా చేంజ్ అయినది మనకి ఈ సినిమా స్టోరీ అనమాట. చాలా మంచిగా ఉంది స్టోరీ సినిమా కూడా. సో మెయిన్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మన డైరెక్టర్ గురించి. ఒక యంగ్ డైరెక్టర్ జెన్జీ అనే కాన్సెప్ట్ తోటి సినిమాని తీశాడనమాట. సో ఖచ్చితంగా మనం ఇలాంటి సినిమాలని ఆదరించినప్పుడే సో మన తెలుగు ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో మనం ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ హాఫ్లో మెయిన్గా. ఇది మనకి ఈ సినిమా యొక్క రివ్యూ అనమాట. సో మనకు శ్రావ్య క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. యామిని భాస్కర్ గారు చేశారు ఈ క్యారెక్టర్ని. సో ఈమె చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారనమాట ఈ క్యారెక్టర్లో. ఒక తాగొచ్చి తనని బెల్ట్తో కొట్టి ఒక హస్బెండ్ చేతిలో బాగా చిత్రహింసలు అనుభవించి అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. సో అక్కడే మన హీరో ఉంటాడు అనమాట సిద్ధార్థ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అవన్నీ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తను కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది అనమాట. సో తనకు ఒక కొడుకు ఉంటాడు, ఆ అబ్బాయి కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేశాడు. సో అన్ని బాగా సెట్ అయినాయి. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కానీ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది చిన్న సినిమా కాబట్టి. సో ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. మంచిగా ఉంది సినిమా. నెక్స్ట్ రివ్యూలో ఇంకొక సినిమా తోటి వస్తామన్నమాట. సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఒక్క మాట ఈ సినిమా గురించి, ఈ సాల కప్పు నందు. ఓకే, ఈ ఇయర్ స్టార్టింగ్ లో మనకు ఫస్ట్ హీరో నందు గారే మంచి హిట్ కొట్టారనమాట. సో మనం చాలా హ్యాపీ మూమెంట్ ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.